నేను ఒకసారి అడిగిన స్వామిని, స్వామి, రామాయణంలో ఎవరికి తగ్గ స్వార్థం వాళ్ళకు ఉంది. ఎవరైనా ప్రతి వాళ్ళు వాళ్ళ కోసం ఏదో ఒకటి ఆశించి చేసిన వాళ్ళే. అలా కాకుండా నిస్వార్థంగా వాళ్ళకంటూ ఏమీ రాకపోయినా కూడా వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా నిజంగా అలా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు హనుమంతుడు, ఆంజనేయ స్వామి అని చెప్పినారు. ఎందుకు అంటే రాముడితో సహా, రాముడు సీతమ్మ కోసం భార్య, లక్ష్మణుడు తన అన్న వదినల కోసం, రావణుడు తన ఉనికి కోసం, విభీషణుడు తన ఉనికి కోసం, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్వార్థం ఉంటే హనుమంతుడు మాత్రం ఏ స్వార్థము లేని వ్యక్తి. తనకంటూ నిజంగా అక్కడ ఏమీ లేదు, తన వాళ్ళంటూ ఎవరూ లేరు. వాస్తవానికి రాముడికి సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఆయన సుగ్రీవుడికి మంత్రి కానీ రాముడికి కాదు. కానీ అందరికంటే విశ్వాసంగా చేసిన ఏకైక వ్యక్తి చాలా నమ్మకంగా తన బాధ్యత తీసుకొని, ఎవరు లేని సమయంలో కూడా, అందరూ ఉన్న సమయంలో అందరూ చేస్తారు, కానీ ఎవరు లేని సమయంలో కూడా నిస్వార్థంగా బాధ్యతగా చేసిన వ్యక్తి రాముడు మాత్రమే. ఒకసారి లంకలో ప్రవేశించి సీతమ్మ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు, తాను ఒక ప్రదేశానికి వెళ్ళి చూస్తున్నప్పుడు రాక్షస స్త్రీలు వస్త్రాలు లేకుండా మద్యపాన మత్తులో ఎలా అంటే అలా పడుకుని, ఎలా అంటే అలా కనిపించారు ఈయనకి. వాస్తవానికి ఈయన బ్రహ్మచారి. ఆ దృశ్యాలన్నీ చూసిన తర్వాత మనసుకు చాలా బాధ అనిపించింది. నేను ఒక బ్రహ్మచారిని, చూడకూడని దృశ్యాలు చూశాను, తప్పు జరిగిపోయింది అని చెప్పి బాధపడుతూ ఒక దగ్గర కూర్చున్నాడు. కానీ కొద్దిసేపు ఆలోచించుకుని తన ధర్మం ఏంటో గుర్తు చేసుకున్న తర్వాత, నేను నిజంగా కావాలని చేస్తే అది అపచారం అవుతుంది, కానీ రామకార్యంలో నేను చేశాను కాబట్టి అది తప్పు కాదు, ఇది కూడా నా బాధ్యతలో ఒక భాగమే అనుకున్నాడు. చాలాసార్లు మనలో ఏదో తెలియని భయం, తప్పు చేశాం అనే ఆలోచన, ఒక్కోసారి ఇలా మనలో మనకే చాలా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ అలాంటి సమయాల్లో కూడా మనల్ని మనం మళ్ళీ సరైన దారిలో ఎలా పెట్టుకుంటాం అనేది ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవచ్చు. బాధ్యత విషయంలో ఒకసారి బాధ్యత తీసుకున్న తర్వాత, ఒకసారి తన శక్తిని తను గుర్తు చేసుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఎలా ప్రవర్తించాడు సీతమ్మ దగ్గర. లంక నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళకందరికీ కూడా ఫస్ట్ దిగుతాయిన ఆయన చెప్పిన మాట, చూశాను సీతను అని అంటాడు. సీతను చూశాను అనలేదు. ఎందుకనలేదు అంటే, సీత అనే పేరు ఫస్ట్ వినిపిస్తే అక్కడ ఏం జరిగిందో అనే ఆలోచన అవతల అక్కడ వెయిట్ చేస్తున్న మిగతా వాళ్ళందరికీ వస్తుంది. వాళ్ళు ఏ ఆలోచనలోకి వెళ్తారో అనే ఉద్దేశంతో ఫస్ట్ చూశాను అనే పదాన్నే వాడతాడు. ఇంత పాజిటివ్గా మాట్లాడే ఒక నేచర్, ప్రతి దాంట్లో, ప్రతి మనిషిలో పాజిటివిటీని చూసి అవతల వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకొని ఆలోచనలకి తగ్గట్టుగా వ్యవహరించే వ్యక్తిత్వం ఆంజనేయ స్వామిది. భక్తుడంటే ఆంజనేయ స్వామి నమ్మకానికి మనం చెప్తాం, శక్తికి మనం చెప్తాం. ఒకసారి శ్రీరామచంద్రుడు సీతమ్మ ఆంజనేయ స్వామి ఒక దగ్గర ఉన్నప్పుడు ఆయనకు నిద్ర వస్తూ ఉంది, పడుకోవాలా అని అనుకున్నప్పుడు ఆవలిస్తే చిటికేయాలా అనే కాన్సెప్ట్ కనిపెడతారు. ఆయన ఆవలిస్తాడు, ఈయన నోటి దగ్గర పోయి చిటికేస్తా అంటాడు. ప్రభు, మీరు చిటికేసే అవసరం వద్దు, నేను వేస్తాను అని చెప్పి. కానీ స్వామి నిద్రించాలి కదా, నువ్వు బయట నుంచి చిటికలు వేయి ఆవలించినప్పుడు అని చెప్తే
ఆయన బయట ఒక చెట్టు మీద కూర్చుంటాడు. ప్రభు ఎప్పుడు ఆవలిస్తాడో ఈయనకు తెలియదు కాబట్టి చిటికలు వేస్తానే ఉన్నాడు. ఈ చిటికలు వేస్ట్ అయిపోకూడదని రామచంద్రమూర్తి కూడా ఆవలిస్తానే ఉన్నాడు. భక్తుడి కోసం భగవంతుడు, భగవంతుడి కోసం భక్తుడు. ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు శ్రీరామచంద్రుడు కూడా అంత ప్రేమగా ఉన్నారు అంటే అది ఆయన చూపించిన సేవ, నిస్వార్థ సేవ. కాబట్టి మనమందరం ఆంజనేయ స్వామిని చూసి, హనుమంతుని చూసి కేవలం పేరు చెప్పడమే కాదు, ఆయనను చూసి ఏమేమి నేర్చుకోవాలి అని ఆలోచించుకుంటే మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఓం ప్రశాంతికి, ఓం తత్సత్.